హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చింతపండు చికెన్ ఫ్రై అనమాట. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట. సో చెప్పే ముందు ప్రాసెస్ అయితే మనం తెలుసుకుందాం. సో ఒక నిమ్మకాయ సైజంత చింతపండు మంచిగా కడిగేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. సో ఈ గుజ్జంతా నానిన తర్వాత ఒక 3 to 5 minutes నానిపోతుందండి. ఎంతసేపు పడుతుంది చింతపండు నానడానికి. సో ఆలోపు ఒక గిన్నెలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, సో ఆయిల్ ఎక్కువ ఉంటే బాగోదు, సో లైట్గానే 2 స్పూన్లు ఆయిల్ ఉంటే ఎక్కువ అనమాట. ఇది వచ్చేసి 1/2 కిలో చికెన్. సో 1/2 కిలో మీద ఎక్కువే ఉంటుంది అనుకోండి, 1/2 కిలో కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఇదంతా మంచిగా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత దాని తర్వాత ఏం చేయాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కాసేపు అలానే మగ్గించినప్పుడు సో ఆ లోపు చింతపండు గుజ్జంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి, రెడీగా పెట్టుకోండి. దీంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి ఏం అవసరం లేదు. ఒక 1/2 స్పూన్ పసుపు వేసి లైట్గా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి సో 2 కలిపేసి కాసేపు అలానే ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు అంతా మంచిగా ముక్కలు పట్టేటట్టు పట్టించుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని 1 స్పూన్ రుచికి తగ్గట్టు అనమాట, సాల్ట్ తర్వాత అలానే ఇంకొక 3 minutesలో గ్యాస్ ఆఫ్ చేస్తాం. మనంగా ఈ చింతపండు గుజ్జేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఇలా టేస్ట్ చేశారా? సో దీనికి కాంబినేషన్ అయితే చపాతీ, రైస్, జొన్న రొట్టె, బకారా రైస్ వీటి మీద ఖతర్నాక్ ఉంటుంది అనమాట. అంత బాగుంటుందని. సో లాస్ట్లో చింతపండు గుజ్జంతా వేసేసుకొని సో అలానే కొత్తిమీర కూడా వేసేసుకొని గార్నిష్కి సో మంచిగా రావాలి కాబట్టి సో వేసిన తర్వాత ఏం చేస్తారు, రెడీగా అన్నం పెట్టుకుని రెడీగా ఉండండి. అన్నం వేసుకొని అంత బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. సో ఇప్పుడు బిర్యానీలు, చికెన్ ఫ్రైలు, కేఎఫ్సీలు అలా కాదండి, పులుసులు, గ్రేవీలు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. సో ఈ వీడియోని అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఫైనల్లీ మన చింతపండు చికెన్ ఫ్రై రెడీ. పేరు కూడా కొత్తగా ఉంది. సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.